చంచలమ్మ కేశవ రాగానే అక్కడ ఉన్న సింధూర చంచలమ్మ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అత్తమ్మ అంటూ ఏడుస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న చంచలమ్మ సింధూరతో ఇలా అంటూ ఉంటుంది. సింధూర, నువ్వేం బాధపడకు, నేను నీకు మాట ఇస్తున్నాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీకు నీ మాంగళ్యానికి ఏం కాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడ ఉన్న చంచలమ్మ సింధూరకి మాట ఇస్తుంది. దాంతో అక్కడ ఉన్న సింధూర చంటి అయితే చాలా సంతోషిస్తూ వాళ్ళైతే చాలా ధైర్యంగా ఉంటారు. ఇక అక్కడ ఉన్న నివేద, కేశవ వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ ఇలా అంటూ ఉంటుంది. నేను నీకు మాట ఇచ్చిన ప్రకారమే రేపు మధ్యాహ్నం 2:30 చంటి నీ మెడలో తాళి కడతాడు. అది నా కళ్ళ ముందే కడతాడు అని చెప్పి చంచలమ్మ దానికి ముహూర్తం పెడుతుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక చంచలమ్మ సింధూర పెళ్లి జరగడం కోసం ప్రతి ఇంటికి ముత్తైదువుల దగ్గరకు వెళ్ళి నల్ల పూసలు కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ప్రతి ఒక్కరి దగ్గర నల్ల పూసలు అడిగి మరి తీసుకుంటుంది. ఇక వడిబియ్యం పట్టుకొని అమ్మ ఒక్క నల్ల పూస వెయ్యండమ్మా అంటూ ప్రతి ఇంటికి వెళ్ళి గుమ్మంలో అడుగుపెట్టి తనైతే నల్ల పూసలన్నింటినీ కూడా కలెక్ట్ చేసుకొని తీసుకొని వస్తూ ఉంటుంది. అలా చంచలమ్మ అయితే కాలినడకతో వెళ్ళి తన కోడలు సింధూర కోసం నల్ల పూసలన్నింటినీ కూడా కలెక్ట్ చేసి తీసుకొని వస్తూ ఉంటుంది. అలా చంచలమ్మ సింధూర కోసం నల్ల పూసలు తీసుకొని వస్తూ ఉంటే అక్కడ ఉన్న ఊరు ప్రజలు ఇలా అనుకుంటూ ఉంటారు. ఏదైనా చంచలమ్మ గారు చాలా మంచి గొప్ప అత్తగారు, సింధూర కోసం చంచలమ్మ గారు ఏదైనా చేస్తారు అని చెప్పి వాళ్ళైతే అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా చంచలమ్మ సింధూర వాళ్ళైతే అలా నడుచుకొని వస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.